ఒక అందమైన మామిడి తోటలో చింటూ అనే ఉడుత ఉండేది. ఒకరోజు ఆకాశం నల్లగా మారి పెద్ద వర్షం మొదలైంది. చింటూ తన గూటిలో సురక్షితంగా ఉంది. కాని బయట ఒక కోతి వర్షంలో తడుస్తూ వణుకుతోంది. ఏం జరుగుతుందో తెలుసా? చింటూకి ఆ కోతిని చూస్తే జాలివేసింది. పాపం, ఈ కోతి వర్షంలో ఎంతగా వణుకుతుందో అననుకుంది. వెంటనే కోతికి ఒక సలహా ఇవ్వాలని నిర్ణయించుకుంది. మీరైతే ఏం చేస్తారు? చింటూ గట్టిగా అరిచింది. ఓ కోతిబాబాయ్, నీకు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి కదా, ఎందుకు ఇల్లు కట్టుకోకూడదు? వర్షంలో ఇలా ఎందుకు తడుస్తున్నావు? అని అడిగింది. కోతికి ఆ మాటలు వినగానే చాలా కోపమొచ్చింది. నేను వర్షంలో తడుస్తుంటే ఈ చిన్న ఉడుత నాకు సలహాలిస్తుందా? అని అనుకుంది. కోతికి తన కోపాన్ని ఆపుకోవడం కష్టమైంది. కోపం తలకెక్కిన కోతి చెట్టుపైకెక్కి చింటూ గూటిని ముక్కలు ముక్కలుగా చేసేసింది. చింటూ భయంతో అక్కడ్నుండి పారిపోయింది. అనవసరమైన సలహా చింటూకి ఎంత కష్టం తెచ్చిందో చూశారా? కొంతసేపటికి వర్షం తగ్గింది. చింటూ ఒక సురక్షితమైన చోట కూర్చుని ఆలోచించింది. నేను మంచికోసమే చెప్పాను, కాని అది సరైన సమయం కాదు కదా అని తన తప్పును తెలుసుకుంది. అప్పుడొక మెరిసే ఆకు చింటూ ముందు పడింది. అదొక మాయా ఆకు. అది చింటూకి ఒక పాఠం నేర్పింది. ఎవరికైనా సలహా ఇచ్చే ముందు వారు వినే స్థితిలో ఉన్నారో లేదో ఆలోచించాలి. చింటూ ఆ రోజు ఒక గొప్ప పాఠం నేర్చుకుంది. మనమిచ్చే సలహా ఎంత మంచిదైనా అవతలి వ్యక్తికి అది అవసరమో కాదో ఆలోచించాలి. మీరు కూడా ఎవరికైనా సలహా ఇచ్చే ముందు ఒక్క నిమిషం ఆలోచిస్తారా? కథ నీతి: నిజమైన తెలివితేటలంటే ఎప్పుడు మాట్లాడాలో, ఎవరికి సలహా ఇవ్వాలో తెలుసుకోవడమే. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.